ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. మరి దేవుని కృప మన ఆత్మతో ఉండునుగాక. నిజంగా మన ఆత్మతో దేవుని కృప ఉందా? ఉంది. మరి మన ఆత్మలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మరి యేసయ్య కృప ద్వారానే ఈరోజు మనకి ఆదరణకర్త. మరి నేను వెళ్ళుట ప్రయోజనము, నేను వెళ్ళుట మంచిది, మరి నేను వెళ్తే మీకు ఆదరణకర్త మీలో ఉంటాడు. ఆదరణకర్త అంటే కంఫర్ట్, మనకి కంఫర్టబుల్గా మరి దేవుడు మనలో మరి మన ఆత్మలో నివసిస్తున్నాడు. మరి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధంగా సహాయము చేస్తాడు? మరి మంచి ఏదో మనకి తెలియజేస్తాడు. మనని ఆశీర్వదించడానికే దేవుని కృప ద్వారా, మరి యేసయ్య కృప ద్వారా ఈ ఆత్మ మనలో నివసిస్తుంది. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో మరి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అయితే మనని ప్రతి విషయంలో బలపరుస్తాడు. మనని ఆశీర్వదించడానికి ఆయన మనలో నివసిస్తున్నాడు. మరి ప్రతిదీ మనకి గైడ్ చేస్తాడు. మరి మనం ఏ శాపంలో, మరి ఏ నష్టంలో, మరి ఏ దరిద్రంలో కూలిపోకుండాను దేవుడు లేవనెత్తుతాడు. మరి మన పక్షమున ప్రార్థన చేస్తాడు. మరి మనకు ఎలాంటి కీడు రాకుండా కాపాడుతాడు. మరి తన దూతల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా దేవుడు మరి మనకి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తాడు. మనని ప్రార్థించుకో అని మోటివేట్ చేస్తాడు. కష్టకాలం నుంచి తప్పింపబడేలాగా జ్ఞానాన్ని బోధిస్తాడు. మరి వాక్యము చదివేటప్పుడు మనకు అర్థమవులాగా దేవుడు సహాయం చేస్తాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మరి మనం ప్రతి విషయంలో కూడా జయించగలుగుతున్నాము, విజయము పొందగలుగుతున్నాము, దేవునికి ఇంకా దగ్గర అవ్వగలుగుతున్నాము. మరి యేసయ్య కృప ద్వారా ఈరోజు మనకిచ్చిన ఆత్మ మరి మనని అన్ని విషయంలో రక్షించి మనని సంతోషకరంగా ఇచ్చి నిత్య రాజ్యానికి మరి గొప్ప స్థానంలో ఉండడానికి కూడా మనకి అర్హతని కలగజేస్తుంది. మరి ఆ పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున మరి నీ కృప ద్వారా ఇదిగో తండ్రి, మరి నువ్వు వెళ్ళుట ప్రయోజనకరమని ఈరోజు మాకు ఆదరణకర్తని మాలో ఉంచావు. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాలో నివసిస్తున్నావు తండ్రి, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇదిగో దేవ, మమ్మల్ని అన్ని విషయంలో కాపాడుతున్నావు, మమ్మల్ని అన్ని విషయంలో భద్రపరుస్తున్నావు. మరి ప్రార్థన చేయుటకు సహాయం చేస్తున్నావు, జ్ఞానముతో నడుచుకునేలాగా నీ కృప దయచేస్తున్నావు. ప్రతిదినము సంతోషకరంగా చేస్తున్నావు. మరి ప్రతిదీ నువ్వు మమ్మల్ని మరి ఆశీర్వదిస్తున్నావు, మా కుటుంబాన్ని మమ్మల్ని దీవిస్తున్నావు. ప్రతి విషయము దేవుడు మాకు తోడుగా నిత్యము ఉండులాగను పరిశుద్ధాత్మ దేవుడు మరి మాకు ఉండి సహాయము చేస్తున్నాడు. అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. ఇంకా గొప్పగా మేము వర్ధిల్లులాగా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మీలో ఉంది కనుక మీరు ధన్యులు. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఇంకా రక్షణ పొందక మరి దేవుణ్ణి అంగీకరించుకే ఉన్నావా? ఇదిగో నేడే ఆయన రక్షణని పొంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయముతోనూ నిత్యమును సంతోషంగా ఉండువుగాక. ఆమేన్.